సహాయం తీసుకుంటాను. 2 వాక్య భాగం నేను చదివించేసి నేను కూడా ఒక ప్రార్థన చేసి స్లైడ్ షోకి నేను వెళ్తాను. సహోదరి శిరీష గారు 1 కొరింథీ 10వ అధ్యాయం 11వ వచనం. ఎందుకు లేఖనం రాయబడి ఉన్నది, ఎందుకు మనం చదవాలనేది నేను ప్రతిసారి గుర్తు చేస్తాను. ఎందుకంటే న్యూ కమర్స్ కూడా మన బైబిల్ స్టడీలో ఉంటారు, వాళ్ళ బెనిఫిట్ కొరకు. 1 Corinthians chapter 10 verse 11. ఈ సంగతులు దృష్టాంతరములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగటకే వ్రాయబడింది. ఒక కారణం ఏంటి, లేఖనం ఎందుకు రాయబడి ఉన్నది అని అంటే బుద్ధి కలుగుటకై. రెండవదిదమ్మా, రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం కూడా చదివించండి అమ్మా. ఏలే అనగా ఓర్పు వలనను లేఖనం వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి. రెండో కారణం ఏంటంటే నిరీక్షణ పుట్టించుటకై లేఖనము రాయబడి ఉన్నది. ఇది మనం జ్ఞాపకం చేసుకుందాం. నేను కూడా ఒక చిన్న ప్రార్థన చేసి ఇంకా స్లైడ్ షోకి నేను వెళ్తాను. తండ్రి, సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. అలర్ట్ అండ్ అవేక్ పరిచర్య బట్టి ఎంతో వందనాలు. ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. సహోదరులు ఇద్దరు కూడా తండ్రి, బ్రదర్ ఇజ్రాయెల్ గారు, విజయ్ గారు, ఈ వేదికని స్థాపించటమే కాదు ఎంతో కృషితో తండ్రి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. దాన్ని బట్టి సార్వత్రిక సంఘం మేలు పొందుతుంది, ఆశీర్వదించబడుతుంది. నేను కూడా తండ్రి అనేక సార్లు ఈ వేదిక మీద వచ్చి ఉపదేశిస్తూ నేను కూడా ఆశీర్వదించబడుతున్నాను తండ్రి. ఈ దినము, ఈ వేళ, ఈ పూట ఎవరెవరు వేదిక మీద వచ్చి ఉన్నారు వాళ్ళని అందరినీ కూడా మీ చేతిలో అప్పచెప్తున్నాం. వాళ్ళ ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ మీ మీద ఉన్న ప్రేమ బట్టి మిమ్మల్ని ఆరాధించటకు, మీ పిల్లలతో సహవాసం చేయుటకు, వాక్యపరంగా ఆత్మీకంగా బలపరచబడుటకు ఎంతో మంచి ఉద్దేశంలతో వాళ్ళు వేదిక మీద వచ్చి ఉన్నారు తండ్రి. మేము ఈ సమయంలో వాక్యంలో ఉన్న ఒక మాటని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు ఆశ కలిగిన ప్రాణంని తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు అని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీనదాసుని ఈ సమయంలో నించోబెట్టి మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతలను మెప్పి బయలుపరుస్తారని నమ్ముచు ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే ఎందుకు లేఖనం రాయబడి ఉన్నది అనేది ఇంకొకసారి మనము దాంతో కూడిన కొన్ని విషయాలు తెలుసుకొని మనం ముందుకు వెళ్దాం. నేను ఒక సింపుల్ ప్రశ్న అడుగుతానండి. మీరు అందరు కూడా బైబిల్ చదివారు. ఇప్పుడు అందరు కూడా బైబిల్ స్టడీకి ఎందుకు వస్తున్నారంటే ఇంకా లోతైన విషయాలు తెలుసుకోవాలని. కానీ కొన్ని విషయాలు కొన్ని ప్రశ్నలు నేను అడుగుతుంటే చక్కగా మీరు ఎప్పుడు కూడా వెంటనే జవాబిచ్చే పార్టిసిపెంట్స్ అయి ఉన్నారు. అయితే ఇజ్రాయెల్ చరిత్రలో ఒక బంగారు యుగం అంటే ఎవరి పరిపాలన సమయంలో అది జరిగింది అనేది ఒక ప్రశ్న నేను అడుగుతున్నాను. కెన్ ఎనీబడి అన్మ్యూట్ అండ్ గివ్ మీ అన్ ఆన్సర్? ఇజ్రాయెల్ చరిత్రలో అనేక రాజులు ఉన్నారు, కానీ ఎవరు పరిపాలనలో వాళ్ళ చరిత్రని ఒక బంగారు యుగంగా బైబిల్ చరిత్రకారులు ఎంచుతారు? డేవిడ్. రైట్ ఆన్సర్, రైట్ ఆన్సర్. అయితే ఆయన చూపించిన విధేయత బట్టి ఇజ్రాయెల్ దేశము ఆశీర్వదించబడింది. దేవుడే వాళ్ళకి కాపుదల అయి ఉన్నాడు, భద్రత అయి ఉన్నాడు. శత్రువులకు ఎవరు కూడా ఇజ్రాయెల్కి విరోధంగా యుద్ధం చేయడానికి ధైర్యం చాలేదు కాదు. వీళ్ళు ఆర్థికంగా వర్ధిల్లారు. ఇంకా దాని తర్వాత వచ్చిన రాజులకు కూడా దావీదు విధేయత చూపించే విషయంలో, దేవుని పట్ల విధేయత చూపించే విషయంలో ఒక కొలతబద్ధ అయ్యాడు. దాంతో కూడిన వాక్య భాగం కూడా నేను చదివిస్తున్నాను సహోదరి శిరీష చేత. మా 2వ దినవృత్తాంతం 28వ అధ్యాయం 1వ వచనం చదవమ్మా. ఆహాజు రాజు గురించి ఏమని రాయబడి ఉన్నది? ఆయన విధేయతని లేఖనము ఎవరితో పోలుస్తుంది? 28 బ్రదర్, 2వ దినవృత్తాంతం 28వ అధ్యాయము 1వ వచనం. ఆహాజు ఏలను ఆరంభించినప్పుడు 20 సంవత్సరముల వాడై యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తింపలేదు. చూడండి, ఆయన విధేయత ఎవరి విధేయతతో పోల్చబడుతుంది? దావీదు విధేయతతో పోల్చబడుతుంది. అలాగే ఆహాజు రాజు అయిన హెజెకియా గురించి ఏమని రాయబడి ఉన్నది అది కూడా మనం చూద్దాం. ఒకసారి చదవమ్మా. 29వ అధ్యాయము 1వ వచనం.
హిజ్కియా ఏలన ఉమ్, హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 25 వాడై 29 సంవత్సరంలో యెరూషలేములో ఏలెను. అతని తల్లి జెకర్యా కుమార్తె, ఆమె పేరు అబీయా. అతడు తన పితరుడగు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించెను. థ్యాంక్ యూ అమ్మా. చూడండి, దావీదుని లేఖనము కొలతబద్దగా వాడుతుంది రాజుల విధేయతని పోల్చుటకు. అయితే ఇప్పుడు ఇంకొక ప్రశ్న నేను అడిగి ముందుకు వెళ్తాను. సొలొమోను పరిపాలన తర్వాత ఇజ్రాయెల్ రాజ్యము 2 భాగాలుగా విభాగించబడింది. 10 గోత్రాలు కలిపి ఒక ఇజ్రాయెల్ రాజ్యము, 2 గోత్రాలు కలిపి యూదా రాజ్యం. ఈ 10 గోత్రాల రాజ్యం ప్రధాన పట్టణం ఎవరైనా చెప్పగలుగుతారా? మనం అందరం ఇక్కడ నేర్చుకోవడానికే వచ్చి ఉన్నాము. ఎవరన్నా ఆన్సర్ చెప్పపోయినా సరే ఏం బాధపడకండి, మనం అందరం కూడా ఇక్కడ నేర్చుకుంటున్నాము. నేను కూడా నేర్చుకుంటున్నాను. సొలొమోను పరిపాలన తర్వాత ఇజ్రాయెల్ రాజ్యం 2 రాజ్యములుగా విభాగించబడింది. 10 గోత్రాలు కలిపి ఇజ్రాయెల్ దేశం, అలాగే 2 గోత్రాలు యూదా బెంజమిన్ కలిపి యూదా రాజ్యం. సో ఈ 10 గోత్రాల ఇజ్రాయెల్ రాజ్యంకి ఉన్న ప్రధాన పట్టణం ఏంటి? సమేరియా. రైట్ ఆన్సర్ బ్రదర్ విజయ్. అలాగే ఈ 2 గోత్రాల రాజ్యం, యూదా బెంజమిన్ గోత్రాల రాజ్యం, యూదా రాజ్యంకి ప్రధాన పట్టణం ఏంటి? యెరూషలేం. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. సో సొలొమోను పరిపాలన తర్వాత మనం గమనిస్తే, ఇంకా సొలొమోను రాజు చివరి దినంలో కూడా మనం గమనిస్తే ఇజ్రాయేలీలు విగ్రహారాధనకి లోబడిపోతున్నారు. దేవుడు వాళ్ళ మధ్యన ప్రవక్తలను పంపించాడు, వాళ్ళని సరిదిద్దుటకు ప్రయత్నించాడు. ఈ ఇజ్రాయెల్ రాజ్యం 10 గోత్రాల ఇజ్రాయెల్ రాజ్యంలో అయితే ఒక్క మంచి రాజు కూడా మనకు కనిపించాడు. అందరూ కూడా విగ్రహారాధికులే. ప్రవక్తలు వచ్చి వాళ్ళని హెచ్చరించి సరిదారిలో తీసుకురావడానికి ప్రయత్నించినా సరే వాళ్ళు విగ్రహారాధననే చేస్తున్నారు. చివరిలో అషూర్ రాజు వచ్చి వాళ్ళని చెరలో తీసుకొని వెళ్ళిపోయాడు. 10 గోత్రాల ఇజ్రాయెల్ రాజ్యంని చెరలో తీసుకొని వెళ్ళిపోయాడు. యూదా రాజ్యంలో కొంచెం మంది మంచి రాజులు ఉన్నారు. హెజెకియా లాంటి రాజు, జోసియా లాంటి రాజు, కానీ ఎక్కువ వరకు ఇక్కడ కూడా విగ్రహారాధికులే. కనీసము ఎలాగ దేవుడు ఆ 10 గోత్రాల ఇజ్రాయెల్ రాజ్యంని ఎలాగ శిక్షించాడు అని వీళ్ళు కల్లారా చూసిన తర్వాత వీళ్ళని సరిదిద్దుకొని ఉండాలి. కానీ వీళ్ళు విగ్రహారాధన చేస్తూనే ఉన్నారు. ఇర్మియా లాంటి ప్రవక్తలు వచ్చి ఎంత బోధ చేసినా, ఎంత ప్రవచించినా, ఎంత వీళ్ళని సరిదిద్దుటకు ప్రయత్నించినా వీళ్ళు విగ్రహారాధననే చేస్తున్నారు. అయితే బాబిలోన్ రాజు వచ్చి వీళ్ళని చెరకు తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఒక ప్రాముఖ్యమైన విషయం మనం అర్థం చేసుకుందాం. అది ఏమనగా, కొంచెం మంది మీరు నేను ప్రకటన గ్రంథం బైబిల్ స్టడీ చేసినప్పుడు కూడా పార్టిసిపేట్ చేశారు. ఘటా సర్పము ఎలాగా సూచించబడుతుంది అని మనం ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 12వ అధ్యాయంలో మనము చదువుకున్నాం, ధ్యానించాం కూడా. ఆ ఘటా సర్పము ఎవరు కాదు, సాతానుడే. ఎందుకు ఆ ఘటా సర్పంకి 7 తలలు ఉన్నాయి అనేది నేను మీతో పంచుకున్నాను. ఈ లోకంని పరిపాలించిన 7 రాజ్యంలని సమయం అనుసారంగా అది సూచిస్తుంది. మొదటి రాజ్యము ఐగుప్తు, దాని తర్వాత అషూర్లు, దాని తర్వాత బాబిలోన్, దాని తర్వాత వచ్చిన రాజ్యము మాదీయ పార్షికుల రాజ్యం, దాని తర్వాత వచ్చిన రాజ్యం గ్రీక్ రాజ్యం, 6వ రాజ్యం రోమా రాజ్యం, రాబోయే 7వ రాజ్యము క్రీస్తు విరోధి రాజ్యం. అయితే ఒక సింపుల్ ప్రశ్న నేను అడిగి ముందుకు వెళ్తున్నాను. ఇప్పుడు ఐగుప్తు దాసత్వం నుంచి ఐగుప్తు రాజ్యం నుంచి ఇశ్రాయేలీలను దేవుడు విమోచించాడు అని అంటే యాక్చువల్గా ఎవరి చేతి నుంచి విమోచించినట్టు? ఎవరి చేతి నుంచి విమోచించినట్టు? వెరీ గుడ్, రైట్ ఆన్సర్ బ్రదర్ విజయ్. సాతాను చేతి నుంచి విమోచించినట్టు. అయితే వీళ్ళు దేవుని పట్ల రుణం లేకుండా పాలు తేను ప్రవహించే దేశం, ఈ ప్రపంచంలో ఉన్న చిన్న పరలోకంనే రుచి చూస్తూ రుణం లేకుండా దేవుని పట్ల విధేయత చూపించకుండా విగ్రహారాధన చేసినప్పుడు దేవుడు వాళ్ళని అషూర్ రాజు చేతిలో, అంటే ఆ 10 గోత్రాల ఇజ్రాయెల్ రాజ్యంని అషూర్ రాజు చేతిలో, దాని తర్వాత 2 గోత్రాలు ఉన్న యూదా రాజ్యంని బాబిలోన్ చేతిలో అప్పజెప్పాడు. అంటే మరి ఎవరి చేతిలో అప్పజెప్పినట్టు చెప్పాలి మీరే. ఎవరి చేతిలో అప్పజెప్పినట్టు? చేతిలో. రైట్ ఆన్సర్. మన దేవుడు మారని దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలీలను కూడా ఎలాగా ఐగుప్తు రాజ్యం నుంచి విమోచించి తర్వాత సాతాను చేతి నుంచి విమోచించి మరి అవిధేయులు అయినప్పుడు సాతాను చేతి అప్పజెప్పాడు,
క్రైస్తవులను కూడా జ్ఞాపకం పెట్టుకోండి, సాతాన్ చేతి నుంచి, ఆ సాతాన్ దాసత్వం నుంచి విమోచిస్తున్నాడు. మనం కూడా అవిధేయులమైతే మరి సాతాన్ చేతులు అప్పచెప్పగలుగుతాడు. సాతానుడు మనకు ఒక చిన్న నరకం చూపించగలుగుతాడు. లేఖనం ఎందుకు రాయబడి ఉన్నది? ఎందుకు ఇజ్రాయెల్ చరిత్రను మనం చదువుతున్నాం? బుద్ధి కలుగుటకై. కొత్త నిబంధనలు ఉందా అవిధేయత చూపించిన వాళ్ళని దేవుడు సాతాన్ చేతులు అప్పచెప్పాడని? దాంతో కూడిన వాక్య భాగం మనం చదువుకుందాం. సహోదరి శిరీష గారు తోడ్పడతారు. మా 1 తిమోతి 1వ అధ్యాయం 18వ వచనం నుంచి చదవమ్మా. 1 తిమోతి 1వ అధ్యాయం 18వ వచనం నుంచి. నా కుమారుడమైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవే. నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటం పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. అట్టి మనస్సాక్షి కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి వలె చెదరై ఉన్నారు. వారిలో హుమియోనైన అలెగ్జాంద్రును ఉన్నారు. వీరు దూషింపకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానునకు అప్పగించితిని. చూడండి, ఏం మారలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు మార్పు లేని దేవుడు. ఇంకా ఏమైంది? సాతానుడు ఒక చిన్న నరకంని చూపించాడు కాబట్టి అలెగ్జాండర్కి, హిమ్నియోకి. దాని తర్వాత శిక్షింపబడిన తర్వాత, వీళ్ళు క్షమాపణ కోరుకున్న తర్వాత వాళ్ళు తిరిగి ఆ పాపంలో చేయలేదు అని మనం విశ్వసించవచ్చు. ఎందుకంటే ఇజ్రాయేలీలు చెర నుంచి తిరిగి వచ్చిన తర్వాత, మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడగబోతున్నాను. చెర నుంచి తిరిగి వచ్చిన తర్వాత మరి విగ్రహారాధన చేశారా? అడుగుతున్నా మిమ్మల్ని. నో, విగ్రహారాధన మరి చేయలేదు. ఎందుకంటే మరి సాతాను చేతులు అప్పచెప్పినప్పుడు యెరూషలేం విలువ ఏంటో వాళ్ళకి అర్థమైంది. పాలు తేను ప్రవహించే దేశము, దాంట్లో ఉన్న ఆశీర్వాదం ఏంటో వాళ్ళకి అర్థమైంది దాన్ని పోగొట్టుకున్నప్పుడు. అలాగే క్రైస్తవులు పరిశుద్ధాత్మ సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందంని 24 గంటలు రుచి చూస్తారు. సాతాను చేతులు అప్పచెప్పబడితే ఆ పరిశుద్ధాత్మ ఆనందం, సమాధానం ఉండదు. సాతానుడు ఒక చిన్న నరకమే చూపిస్తారు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? లేఖనము అందుకు రాయబడి ఉన్నది, బుద్ధి కలుగుటకై. అయితే దావీదు పరిపాలనలో మరి ఇంకొక ప్రశ్న అడిగి నేను ముందుకు వెళ్తాను. ఏ అషూర్ రాజు కన్నా, బాబిలోన్ రాజు కన్నా ఇజ్రాయెల్కి విరోధంగా యుద్ధం చేయటకు ధైర్యం జాలిందా అండి? ఐఎమ్ ఆస్కింగ్ యూ క్వశ్చన్. దావీదు పరిపాలన సమయంలో లేదు. ఎందుకంటే వాళ్ళు విధేయత చూపిస్తున్నారు. విధేయత చూపించినప్పుడు దేవుని కాపుదల ఉంది, దేవుని భద్రత ఉంది. ఆయన అగ్ని కంచ ఇజ్రాయెల్ రాజ్యం చుట్టూ ఉంది. ఏ అషూర్ రాజు కన్నా, ఏ బాబిలోన్ రాజు కన్నా ఇజ్రాయెల్కి విరోధంగా యుద్ధం చేయుటకు ధైర్యం చాలలేదు. అలాగే మనము విధేయత చూపిస్తూ వెళ్ళే సమయంలో, ఇరుకు మార్గంలో నడుచుకొని విధేయత చూపిస్తూ నమ్మకంగా దేవుని సంతోషపరుస్తూ నడిచే సమయంలో దేవుని అగ్ని కంచె మన చుట్టూ ఉంటుంది. అందుకే నిరీక్షణ పుట్టించుటకై లేఖనము రాయబడి ఉన్నది. ఇంకా ఇక్కడ మనం కొన్ని ఇబ్బందులకు గురి అయినా సరే, ఎప్పుడు మన వాగ్దాన దేశం అనే పరలోకం చేరుతాము, పరలోక యెరూషలేం చేరుతాము, ఇక్కడ ఉన్న సమస్యలు ఏమేమి మనం ఎదుర్కొన్నామో ఆ సమస్యలు పెద్ద సమస్యలుగా కనిపించవు మనకి. అందుకే పౌలు భక్తుడు ఏమంటున్నాడు? ఒకసారి చదవమ్మా. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం. లేఖనం ఎందుకు రాయబడి ఉన్నది? నిరీక్షణ పుట్టించుటకై. ఆ నిరీక్షణ ఏం చేస్తుంది? మనల్ని పరిశుద్ధమైన జీవితం జీవించటకు ప్రోత్సహిస్తుంది. ఇంకా మనం ఏమి ఇబ్బందులకు గురి అయినా సరే ఈ సత్యంని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. చదవమ్మా, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం. మన ఎడలు ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎడతగినవి కావని ఎంచుచున్నాను. ఇప్పుడున్న శ్రమలు ఎడతగినవి కావు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? దిస్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్. ఎందుకంటే బైబిల్ స్టడీకి ఫస్ట్ టైమర్స్ కూడా ఉంటారు కాబట్టి ఇది మనకి బ్యాక్గ్రౌండ్గా తెలిసి ఉండాలి. ఇది మనం బేస్ చేసుకొని ఎందుకు లేఖనం రాయబడి ఉన్నది. ఒకటి బుద్ధి కలుగుటకై, ఇంకొకటి నిరీక్షణ పుట్టించుటకై. ఇది 2 జ్ఞాపకం పెట్టుకొని మనం ముందుకు వెళ్దాం. నేను ఎప్పుడు మీకు చూపించే స్లైడ్ అండి. మన బైబిల్ స్టడీలో మనం 3 అడుగులు వేయాలి. అప్పుడే బైబిల్ స్టడీ వెనకాల ప్రాముఖ్యమైన ఉద్దేశం మనము సాధించినట్టు. మొదటిగా అబ్జర్వేషన్, సెకండ్ ఇంటర్ప్రిటేషన్, మూడవది అప్లికేషన్. అబ్జర్వేషన్ అంటే ప్రతి గ్రంథంలో ఉన్న ప్రతి అధ్యాయము, ప్రతి వచనము మనము చదువుతాం, ఫోకస్ చేస్తాం. దాని తర్వాత ఇంటర్ప్రిటేషన్, చదివిన వాక్య భాగంలో ఉన్న అర్థం ఏంటో అర్థం చేసుకుంటాం. మూడవది అప్లికేషన్, అంటే నేర్చుకున్న ఆత్మిక పాఠంలని మన క్రైస్తవ జీవితంలో అమలుపరుస్తాం. ఈ 3 అడుగులు వేయకుండా ఉంటే బైబిల్ స్టడీ వెనకాల ఉన్న ఉద్దేశం మనం సాధించినట్టు
కాదు. మనం వినే వాళ్ళంగానే ఉండకూడదు, కానీ పాటించే వాళ్ళంగా మనము ఉండాలి. ఇంకొకటి, ఏ సబ్జెక్ట్ అన్నా మనం తీసుకుంటే, లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. మనం 360 పర్స్పెక్టివ్ తీసుకుంటాం బైబిల్ స్టడీలో. ఇప్పుడు ఉదాహరణకు నేను చెప్తున్నాను, ద్వితోపదేశ కాండం 24వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో మీరు విడాకులు ఇవ్వచ్చు అని ఉంది. కానీ విడాకుల గురించి దేవుని సంకల్పం ఏంటి అనేది ఫుల్ ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనము చదివితేనే దేవుని సంకల్పం ఏంటో ఒక అంశం మీద మనకి అర్థమవుతుంది. దేవుని ఉద్దేశం ఏంటో మనకు పరిపూర్ణంగా అర్థమవుతుంది. సో జస్ట్ ద్వితోపదేశ కాండం 24వ అధ్యాయం మొదటి 4 వచనాలే మనము ధ్యానించి మనము కన్క్లూషన్కి రాం, ఒక నిర్ణయం అనేది తీసుకోవడానికి లేదు. దేవుని వాక్యం అంతా కూడా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఈ అంశం గురించి ఏం చెప్తుందో, ఏం బోధిస్తుందో, ఏం ఉపదేశిస్తుందో మనం చదివి దాని తర్వాతనే దేవుని చిత్తం ఏంటో మనము అర్థం చేసుకుంటాం. సో వి గోస్ ఇన్ దాట్ వే, 360 పర్స్పెక్టివ్ మనము తీసుకుంటాం. సో ఇంకొకటి, నెక్స్ట్ స్లైడ్ మనం వెళ్దాం. మనము ధ్యానిస్తూ 24వ అధ్యాయం వరకు మనం వచ్చామండి ఆది కాండంలో. నేను ప్రతిసారి సబ్హెడింగ్స్ ఒకే ఆల్ఫాబెట్తో స్టార్ట్ అయ్యే సబ్హెడింగ్స్ నేను వాడతాను. 24వ అధ్యాయంలో మనం వాడే ఆల్ఫాబెట్ ఏంటంటే పీతో కూడిన ఆల్ఫాబెట్. మొదటి 4 వచనాలు ప్రాజెక్ట్, 5వ అధ్యాయము పర్ప్లెక్సిటీ ప్రాబ్లం, 6 నుంచి 9వ వచనము పేవ్ ద వే అంటే మార్గం దేవుడు సరళపరచుట, 10వ వచనం నుంచి 11వ వచనం పెరిగ్రినేషన్ అంటే ప్రయాణం, 12 నుంచి 14 వచనాల్లో మనము ప్రార్థన అనేది మనం చూసాం, 15 నుంచి 27 ప్రావిడెన్స్ 1 అంటే అంతా కూడా దేవుని సంకల్పం ప్రకారంగా జరుగుట, 28 నుంచి 33 ప్రాంప్ట్ 1 అంటే వేగం చూయించుట, 34 నుంచి 49 ప్రపోజల్ అంటే ఎలియజరు ఎలాగా బేతుయేలు ముందు లాబాన్ ముందు ఎందుకు వచ్చి ఉన్నాడో, ఆయన కానాన్ దేశం విడిచిపెట్టి ఎందుకు హారాన్ దేశంకి వచ్చి ఉన్నాడో ఆయన పంచుకుంటున్నాడు. అన్ని వివరాలు మనం చూసాము, లోతైన మర్మాలు కూడా మనం గ్రహించాము. జస్ట్ ఐఎమ్ డూయింగ్ అ రీక్యాప్. 50 నుంచి 51 వచనం పర్మిట్ అంటే బెతుయేలు రెబేకా తండ్రి ఒప్పుకుంటున్నాడు, నువ్వు రెబేకాని తీసుకొని వెళ్ళి పెళ్లి చేయించవచ్చు ఈసాకుతో అని ఒప్పుకుంటున్నాడు. 52 నుంచి 54 ఇక్కడ మనం ఆపామండి పోయిన వారము. ప్రెజెన్స్ అంటే అక్కడ రెబేకాకి ఏమేమి బహుమానాలు ఇచ్చి ఎలియజర్ అలంకరిస్తున్నాడో అది మనము చూసాం. ఇంకా ఈసాకు యేసుక్రీస్తు ప్రభువారి మధ్యన పోలికలేంటి, వాళ్ళ పెళ్లి విషయంలో పోలికలేంటి, అదంతా కూడా మనము ధ్యానించాం. పరమ తండ్రిని ఎవరు సూచిస్తున్నారు అంటే అబ్రహాం, అలాగే సంఘంని ఎవరు సూచిస్తున్నారంటే రెబెకా, యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎవరు సూచిస్తున్నారు అని అంటే ఈసాకు, ఇంకా పరిశుద్ధాత్మ దేవుడిని ఎవరు సూచిస్తున్నారంటే మధ్యవర్తి అయిన ఎలియజర్. ఇదంతా కూడా మనము చూసాం. ఇంకా అదే కాకుండా ఈసాకు యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో ఉన్న వేరే పోలికలు కూడా ఏంటో మనము గమనించాం. ఒకటి, ఇద్దరు కూడా అద్భుత రీతిగా జన్మిస్తున్నారు, ఇద్దరు కూడా బలిపీఠం దగ్గర విధేయత చూపిస్తున్నారు, ఇద్దరు వయసు కూడా 30 కంటే ఎక్కువ ఉండింది బలిపీఠం దగ్గర వెళ్ళినప్పుడు. మోరియా కొండ మీద ఈసాకు, కల్వరి కొండ మీద యేసు, ఇద్దరు కూడా పునరుద్ధానం అనేది పొందారు. ఈసాకు కూడా ఒకవైపున చెప్పాలంటే బలిపీఠం నుంచి సజీవుడై బయటికి వచ్చాడు అని అంటే అదొక పునరుద్ధానమే. యేసుక్రీస్తు ప్రభువారు కూడా సమాధి మీద విజయం పొంది 3వ దినం పునరుద్ధానుడై బయటికి వచ్చాడు. ఇంకా ఈసాకు పెళ్లిలో యేసు పెళ్లిలో కూడా పోలికలు మనకి కనిపిస్తున్నాయి. ఇప్పుడు విత్ దిస్ ఇన్ బ్యాక్గ్రౌండ్ విల్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. 55 నుంచి 60 ఇది చాలా ముఖ్యమైనదండి. సహోదరి శిరీష గారు చదువుతారు. ఇక్కడ ఆల్రెడీ నేను పిక్చర్ కూడా చూపిస్తున్నాను చూడండి. స్ట్రైక్ వైల్ ది ఐరన్ ఇస్ హాట్ అంటే ఎప్పుడు మనకు ఒక మంచి పని చేయుటకు అవకాశం దొరుకుతుందో ఆలస్యం అనేది చేయకూడదు, వేగం అనేది మనము చూపించాలి. ఇంకా ఆ స్ప్రింటర్ కూడా ఎలాగ ఆయన రేస్ స్టార్ట్ చేస్తున్నాడో చూడండి. ఏ రేస్ అన్నా గన్ షాట్తో స్టార్ట్ అవుతుంది ఒలింపిక్స్లో. ఆయన ఎంత వేగం చూపిస్తున్నాడు చూడండి. సో ఏ విషయాలను మనం వేగం చూపించాలి, ఎలియజర్ వలె అనేది ఇప్పుడు మనము చూద్దాం. ఎలియజరు ఎప్పుడు బెతుయేలు దగ్గర ఆ పర్మిషన్ అనేది పొందాడో
గ్రీన్ సిగ్నల్ అనేది పొందాడు రెబెకాను తీసుకొని వెళ్ళుటకు. అయితే ఆయన ఆలస్యం చేశాడా, లేకపోతే వెంటనే ప్రయాణం చేయాలని కోరుకుంటున్నాడా? ఇప్పుడు ఒక్కసారి సహోదరి చేత మనం చదివిద్దాము. అమ్మా చదువమ్మా 55 నుంచి 60 వచనం వరకు. ఆమె సహోదరుడును ఆమె తల్లియు, ఈ చిన్నదాని 10 దినములైనను మా యొద్ద ఉండను. ఆ తర్వాత 53 నుంచి చదవమ్మా, 53 నుంచి. తర్వాత ఆ సేవకుడు వెండి నగలను బంగారు నగలను వస్త్రములను తీసి రిబ్కాకు ఇచ్చెను. మరియు అతడు ఆమె సహోదరుకిని తల్లికిని విలువగల వస్తువులు ఇచ్చెను. అతడును అతనితో కూడా ఉన్న మనుషులను అన్నపానములు పుచ్చుకొని అక్కడ ఆ రాత్రి అంతయు నుండిరి. ఉదయమున వారు లేచినప్పుడు అతడు, నా యజమాని యొద్దకు నన్ను పంపించుడని చెప్పగా, ఆమె యజమాని దగ్గర పంపించుటకు మీ పర్మిషన్ నాకు కావాలి, నన్ను అనుమతించండి తిరిగి నేను వెళ్ళిపోవుటకు అని ఉదయం లేగంగానే పలికిన మొదటి మాట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వీళ్ళ ఆతిథ్యంని నేను ఇంకా రుచి చూస్తాను, అనుభవిస్తాను, హాయిగా ఇక్కడ తిండి తింటాను, ద్రాక్షారసం తాగుతాను కాదు. మిషన్ అకంప్లిష్డ్. హీ వాంట్స్ టు రిపోర్ట్ టు హిస్ మాస్టర్ ఇమీడియట్లీ. ఇది చాలా ముఖ్యమైన విషయం క్రైస్తవ జీవితంలో కూడా. ఎవరన్నా మనము సాక్ష్యం పంచుకున్నప్పుడు వాళ్ళు ఎలాగా స్పందిస్తున్నారో మనం గమనిస్తూనే ఉండాలి. మనం సాక్ష్యం పంచుకొని, మన సువార్తను పంచుకొని, ఎప్పుడు మనం అన్యులను రక్ష మార్గంలో నడిపిస్తున్నాము, వాళ్ళు కొంచెమన్నా ఇంట్రెస్ట్ అనేది చూయిస్తుంటే వెంటనే వాళ్ళు సమర్పించుకునే విషయంలో, యేసుక్రీస్తు ప్రభువారి నామంలో బాప్తిజం తీసుకునే విషయంలో మనం వేగం చూపించాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రేపు బాప్తిజం తీసుకో, ఎల్లుండి బాప్తిజం తీసుకో, ఆర్ అవతల ఎల్లుండి బాప్తిజం తీసుకో అని చెప్పుటకు వీల్లేదు. మనమైతే అందరినీ రక్షించుటకే క్రైస్తవంగా మార్చబడి ఉన్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువాన్ని రుచి చూసాం, ఆయన వలన ఆశీర్వదించబడుతున్నాం. మనము వేరులకు సువార్త బోధిస్తున్నామంటే క్రైస్తవ జనసంఖ్యను పెంచుకోవడానికి కాదు, భారతదేశంలో మెజారిటీ అయి భారతదేశంని పరిపాలించుటకు అసలే కాదు. ఎందుకు మనం సువార్త బోధిస్తున్నాం? ఎందుకు మనం సాక్ష్యం పంచుకుంటున్నాం? ఎందుకు ఆత్మల్ని రక్షించుటకు మనం ప్రయత్నిస్తున్నాం? మనము ఎలాగ యేసు చేత ఆశీర్వదించబడామో వేరోళ్ళు కూడా అలాగే ఆశీర్వదించబడాలని మన కోరిక అయి ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సింపుల్ ఉదాహరణ నేను చెప్తాను. ఒక రోగి ఉన్నాడండి, అనేక డాక్టర్ల దగ్గర వెళ్ళాడు వైద్యం పొందుటకు. కానీ ఎవరు వైద్యం చేత అన్న ఆయనకి స్వస్థత అనేది కలగలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువైన వైద్యుడు ఆయనకి పరిచయం అయ్యాడు. ఎవరు స్వస్థపరచని రోగంని ఆ డాక్టర్ యేసు స్వస్థపరిచాడు. ఇప్పుడు ఈ స్వస్థ పొందిన రోగి ఇప్పుడు ఆరోగ్యం ఉన్న వ్యక్తి ఇంకొక రోగిని చూసినప్పుడు, అదే అనారోగ్యంతో బాధపడే రోగిని చూసినప్పుడు డాక్టర్ యేసుని పరిచయం చేస్తాడా, చేయడా? గివ్ మీ ఎస్ ఆర్ నో. చేయాలా, చేయకూడదా? ఈయన మాత్రమే స్వస్థత పొంది హాయిగా ఉండటమా, లేకపోతే ఆ వైద్యుడైన యేసుకి ఈయన దగ్గర ఈయనను తీసుకొని వెళ్ళాలా, ఇంకొక రోగిని తీసుకొని వెళ్ళాలి. అందుకు మనం సువార్త బోధిస్తున్నాం, అందుకు మనం ఆత్మలను రక్షిస్తున్నాం. ఎందుకంటే అన్నిటికంటే భయంకరమైన రోగము ఎయిడ్స్ వ్యాధి కాదు, COVID-19 కాదు, క్యాన్సర్ కాదు, పాపం. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. వీఆర్ కమింగ్ టు ద అప్లికేషన్ పార్ట్ ఆఫ్ ది స్క్రిప్చర్ పోర్షన్. క్యాన్సర్ వలన, COVID-19 వలన, ఎయిడ్స్ వలన శరీరమే చనిపోతుంది. కానీ పాపం వలన శరీరమే కాదు, ఆత్మ కూడా చనిపోతుంది. రెండో మరణం అంటే ఏంటి? ఒకసారి చదవండి రెండో మరణం గురించి. అపోస్తల కార్యం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనంలో రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన హామీ, నన్ను వెంబడించే వాళ్ళని నేను రెండో మరణం నుంచి కాపాడుతాను అని ప్రభువారు అన్నారు. 2వ అధ్యాయం అమ్మా, ప్రకటన గ్రంథం 11వ వచనం చదవమ్మా. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియు చెందడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రెండో మరణం అంటే ఏంటి? హీబ్రీ భాషలో మరణంకి వాడబడిన పదం ఏంటంటే మావెత్. మావెత్ అంటే ఎడబాటు. మొదటి మరణము శరీరము ఆత్మ మధ్యన ఎడబాటు. రక్షించబడిన ఆత్మ సురక్షితంగా పరలోక రాజ్యం చేరుతుంది. కానీ రెండో మరణం అంటే
ఎవరి పేరు జీవ గ్రంథంలో రాయబడలేదో, ఎవరు యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించలేదో వాళ్ళు నరకంకి తోయివేయబడతారు. అదే రెండో మరణం. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో అన్నిటికంటే భయంకరమైన రోగము క్యాన్సర్ కాదు, COVID-19 కాదు, ఎయిడ్స్ కాదు. ఎందుకంటే దాని వలన ఒక్క మరణమే లభిస్తుంది. ఈవెన్ భక్తులు కూడా ఒక వయసు వచ్చిన తర్వాత ఏదో రోగం చేత వాళ్ళు ఈ లోకం నిడిచిపెట్టి పరలోకం చేరుతారు. సింపుల్ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతున్నానండి. ఎలియా ఆరోహణమై వెళ్ళే ముందు ఏం అడుగుతున్నాడు? ఒక వరం అడుగుతున్నాడు. దాన్ని చెప్పగలుగుతారా? 2 పళ్ళ ఆత్మ. వెరీ గుడ్. 2 అంతుల ఆత్మ. ఆయన కూడా చివరి గడియలో మనం గమనిస్తే 2వ రాజుల గ్రంథం 14వ అధ్యాయంకి మనం వస్తే రోగం చేత చనిపోయాడనే మాట ఉంటుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? సో రోగం అందరికి వస్తుంది. మొదటి మరణము భక్తులకు కూడా వర్తిస్తుంది. కానీ ముఖ్యమైనది మనం ఏం గ్రహించాలి అని అంటే, యేసుని వెంబడించే వాళ్ళు రెండో మరణం నుంచి కాపాడబడుతున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ రెండో మరణంకి కారణం ఏంటంటే పాపం. ఆ పాపం నుంచి విముక్తి. ఆ పాపం అనే భయంకరమైన రోగం అందరి జీవితంలో ఉంది. ఆ రోగం నుంచి విడుదల కలగజేసే వ్యక్తి రక్షకుడైన యేసు మాత్రమే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో మన బాధ్యత ఏంటి? రక్షణ పొందిన తర్వాత ఎప్పుడు అన్యులు మనకు కనిపిస్తారు, అవకాశం కొరకు మనం ఎదురు చూస్తుండాలి. మన సాక్ష్యం పంచుకున్నటకు, సువార్త పంచుకున్నటకు. మొదట్లో సాక్ష్యం, దాని తర్వాతనే సువార్త. ఎందుకంటే సాక్ష్యం పంచుకునే సమయంలో మనం నిజమే పలుకుతాం. యేసు నా జీవితంలో వచ్చాడు, ముందు నేను ఇలాగుంటిని, యేసు వచ్చిన తర్వాత నేను ఇలాగ దీవించబడాను. ప్రతి క్రైస్తవుని జీవితంలో క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అనుభవం అనేది ఉంటుంది. యేసు నా జీవితంలో వచ్చే ముందు నేను ఇలాగుంటిని, యేసు నా జీవితంలో రాగానే ఇలాగ మార్చబడాను. ఫస్ట్ సాక్ష్యం, దాని తర్వాత సువార్త. ప్రభువారు వచ్చారు పాపుల కొరకు, లేఖనం ప్రకారంగా మరణించారు, 3వ దినం లేఖనం ప్రకారంగా పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది బయటకు వచ్చాడు. ఎవరు ఈ సత్యంని మనసులో అంగీకరించి నోటితో ఒప్పుకుంటారో వాళ్ళు రక్షణ పొందుతారు. సో ఆ పద్ధతి కూడా నేను మీతో పంచుకుంటున్నాను. మొదట్లో సాక్ష్యం, తర్వాత సువార్త. ఒకసారి దాంతో కూడిన వాక్య భాగం కూడా మనం చదువుకుందాం. ఒక జ్ఞాపకం పెట్టుకోండి, లేఖనం అంతా కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన రాయబడటమే కాదు, లేఖనంలో ఉన్న క్రమం నేను అనేక సార్లు మీతో పంచుకున్నాను. ఆ లేఖనంలో ఉన్న క్రమం మనం గమనిస్తే దాని వెనకాల కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ మనకి కనిపిస్తుంది. ఉదాహరణకు నేను చెప్తున్నా, సమరయ స్త్రీతో యేసుక్రీస్తు ప్రభువారు పలికిన మాటలు. ఆమె అడుగుతుంది ఒక ప్రశ్న, ప్రభువా మేము గెరజీం కొండ దగ్గర దేవుని ఆరాధిస్తున్నాం, యూదులు యెరూషలేంలో ఆరాధిస్తున్నారు, ఏ ఆరాధనని తండ్రి అంగీకరిస్తాడు అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన జవాబు ఏంటంటే, అమ్మా ఒక దినం రాబోతుంది, ఎక్కడ మనం ఆరాధిస్తాం అది ముఖ్యం కాదు, ఆత్మతోనూ సత్యంతోనూ మనం ఆరాధిస్తున్నామా అనే మాట ప్రభువారు అంటారు. సత్యంతోనూ ఆత్మతోనూ అని అన్నారు. ఆత్మతోనూ సత్యంతోనూ. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకుండా ఉంటే మన ఆరాధనలో సత్యం అనేది రాదు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో లేఖనం అంతా కూడా పరిశుద్ధాత్మ ప్రేరణ రాయబడటమే కాదు, లేఖనంలో ఉన్న క్రమం కూడా మనం గమనిస్తే పరిశుద్ధాత్మ ప్రేరేపణ మనకు కనిపిస్తుంది. ఒకసారి తీయండి అమ్మా, అపోస్తల కార్యం 8వ అధ్యాయం 25వ వచనం. అపోస్తలు వాడిన పద్ధతి ఏంటి? వాళ్ళు మొదట్లో సువార్త బోధించారా, లేకపోతే వాళ్ళ సాక్ష్యం పంచుకున్నారా? అంతట వారు సాక్ష్యం ఇచ్చుచు ప్రభు వాక్యం బోధించి యెరూషలేముకు తిరిగి వెళ్ళుచు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తెలుగు బైబిల్ ఇస్ క్లోజెస్ట్ టు ద ఒరిజినల్. ఆర్ యు అండర్స్టాండింగ్? మా ఇంగ్లీష్ బైబిల్ అన్న NIV వర్షన్ అదంతా వచ్చేటప్పుడు ఫస్ట్ పాత నిబంధన, నేను ఆల్రెడీ ఇంట్రొడక్షన్లో నేను చెప్పాను, బైబిల్ స్టడీ ప్రారంభంలో మరీ గుర్తు చేస్తున్నాను. తెలుగు బైబిల్ క్యారీస్ అ లాట్ ఆఫ్ పంచ్. ఇప్పుడు మన పాత నిబంధన మొదట్లో హీబ్రీ భాషలో రాయబడింది, దాని తర్వాత గ్రీక్ భాషలో ట్రాన్స్లేట్ అయింది, దాని తర్వాత వల్గేట్ అనే బైబిల్ లాటిన్ భాషలో ట్రాన్స్లేట్ అయింది, దాని తర్వాత ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ అయింది. ఇన్ని స్టేజెస్ దాటి వచ్చింది ఇంగ్లీష్కి. కానీ పాత నిబంధన హీబ్రీ తెలుగు బైబిల్గా ట్రాన్స్లేట్ అయినప్పుడు స్ట్రైట్ అవే ఫ్రమ్ హీబ్రూ టు తెలుగు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అలాగే కొత్త నిబంధన ఫ్రమ్ గ్రీక్ టు తెలుగు స్ట్రైట్ అవే. అదే కొత్త నిబంధన ఇంగ్లీష్ బైబిల్ మనం తీసుకుంటే ఫస్ట్ గ్రీక్ నుంచి లాటిన్, లాటిన్ నుంచి ఇంగ్లీష్. కానీ తెలుగు మాత్రము
స్ట్రైట్ అవే ఫ్రమ్ గ్రీక్ టు తెలుగు. సో ఏమని రాయబడి ఉన్నది? మొదట్లో సాక్ష్యం ఇచ్చు, తర్వాత సువార్త బోధించు. సో ఎప్పుడు మనం ఈ పని చేస్తున్నామో, ఎలాగ ప్రజలు స్పందిస్తున్నారు అనేది మనం గమనించి పరిశుద్ధాత్మ నడిపింపు చేత వెంటనే బాప్టిజం తీసుకోండి అనే ఇన్విటేషన్ మనము ఇవ్వాలి. 2 విషయాల్లో అపోస్తల కార్యం 8వ అధ్యాయం మనం గమనిస్తే ఫిలిప్ వేగం చూపిస్తున్నాడు. ఒకటి, మధ్యాహ్నం వేళ అరణ్య మార్గంలో ఇథియోపియా నపుంసకుని రథం వెనకాల దేవుడు పరిగెత్తమని అంటే ఆలస్యం చేయట్లేదు. ప్రభా సాయంత్రం వేళ నేను పరిగెత్తుతాను, అప్పుడు వాతావరణం కూడా చల్లగా ఉంటుంది, ఇప్పుడు చాలా వేడిగా ఉంది అని ఏం సాకులు చెప్పట్లేదు, వెంటనే పరిగెత్తాడు. ఇషియా గ్రంథం 53వ అధ్యాయం ఏది ఆ ఇథియోపియా నపుంసకుడు చదువుకుంటున్నాడు, ఏదో ఆయనకు అర్థమవట్లేదు, అంతా కూడా ఆయనకు అర్థమయ్యేటట్లు చెప్పాడు, సువార్త బోధించాడు. ఇంకా బాప్తిజం విషయంలో ఏమైనా ఆలస్యం చేశాడా? ఆ ఇథియోపియా నపుంసకుడు ఆలస్యం చేయట్లేదు, ఫిలిప్ కూడా ఆలస్యం చేయట్లేదు. లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ చూడండి, వెంటనే బాప్తిజం. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో కొన్ని విషయాల్లో మనం ఎక్కడెక్కడ వేగం చూపించాలో అది నేను మీ ముందు తీసుకొని వస్తున్నాను. బెతియేలు లాబాను ఇంకా మనస్సు మార్చుకోవడానికి అవకాశం ఎలియజర్ ఇవ్వట్లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా కొంచెం దినంలో అక్కడ ఉంటే మరి వాళ్ళకి వేరే ఆలోచనలు రావడానికి ఆస్కారం ఉంది. నా కూతురు ఇంత దూరం వెళ్ళిపోవాలా, మరి నా కూతుర్ని నేను చూడలేనా, ఇటువంటి ఆలోచనలు వస్తాయి వాళ్ళకి. ఆ ఆలోచనలు వచ్చినప్పుడు మరి వాళ్ళ నిర్ణయంని మార్చుకోవడానికి ఆస్కారం ఉంది. కానీ ఎలియజర్ వాళ్ళకి అటువంటి అవకాశం ఇవ్వట్లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? మనం సాక్ష్యం పంచుకొని సువార్త బోధించినప్పుడు ఎవరన్నా స్పందించేటట్లు మనకు కనిపిస్తుంటే, మన ప్రయత్నాల పట్ల వాళ్ళు స్పందిస్తున్నారని మనకు కనిపిస్తుంటే, బాప్తిజము ఇచ్చే విషయంలో మనము ఎప్పుడు ఆలస్యం చేయకూడదు. అక్కడ ప్రజలు ఉన్నారా లేదా అది వేరే సంగతి. ఎవరన్నా ఉన్నారా? ఇథియోపియా నపుంసకుడు బాప్తిజం తీసుకునేటప్పుడు చూసేటోళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరు. దేవుడు, ఫిలిప్పు, ఇథియోపియా నపుంసకుడు, అంతే. దేవుడే సాక్షి, దేవదూతలే సాక్షి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో మనము మొదట్లో సాక్ష్యం, దాని తర్వాత సువార్త బోధించినప్పుడు ప్రజలు స్పందిస్తున్నారు అని మనకి అనిపిస్తే ఆత్మ నడిపింపు చేత బాప్తిజం విషయంలో మనం ఆలస్యం చేయకూడదు. ఎందుకంటే మరి వాళ్ళు మనసు మార్చుకోవడానికి ఆస్కారం ఉంది. మరి తర్వాత తీసుకుందాంలే, అయ్యో క్రైస్తవులు అయితే ఈ ఇబ్బందులు వస్తాయి, ఆ ఇబ్బందులు వస్తాయి అని వాళ్ళ వెనకాల అడుగు వేయొచ్చు. సో బెతియేలు లాబాను వెనకాల అడుగు వేసి ఉండొచ్చు. అందుకే ఎలియజరు వేగం చూపిస్తున్నాడు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? వెంటనే ఉదయం లేగంగానే పలికిన మొదటి మాట ఏంటి? నా యజమాని దగ్గర నేను వెళ్ళాలి, నన్ను అనుమతించండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఎందుకమ్మా బైబిల్ స్టడీ? అన్లెస్ వీ కమ్ టు ద అప్లికేషన్ పార్ట్, ద పర్పస్ బిహైండ్ బైబిల్ స్టడీ ఈస్ నాట్ అచీవ్డ్. మన క్రైస్తవ జీవితంలో బైబిల్ స్టడీ చేత నేర్చుకునే పాఠంలని మనం అమలు పరుస్తేనే బైబిల్ స్టడీ వెనకాల ఉన్న ఉద్దేశం మనము సాధించినట్టు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇమ్మీడియట్లీ నన్ను మన యజమాని దగ్గర వెళ్ళుటకు పర్మిషన్ ఇవ్వండి. చూడండి వాళ్ళ ఇంటి వాళ్ళ స్పందన ఎలాగుండిందో. కొన్ని రోజులు ఉండనియండి. ఆ కొన్ని రోజులు ఉండుంటే మరి వీళ్ళ మనసు మారడానికి ఆస్కారం ఉంది. ఒకసారి చదవమ్మా 55వ వచనం. ఆమె సహోదరుడును ఆమె తల్లియు ఈ చిన్నదాన్ని 10 దినములైనను మా యొద్ద ఉండను, ఆ తర్వాత ఆమె వెళ్ళవచ్చుననిరి. అప్పుడతడు, యెహోవా నా ప్రయాణమును సఫలము చేసెను గనుక నాకు తడవు కానియక నన్ను పంపించుడి, నా యజమాని వద్దకు వెళ్ళదనని చెప్పినప్పుడు వారు ఆ చిన్నదానిని పిలిచి ఆమె ఏమనునో అని తెలుసుకుందామని చెప్పుకొని రెబ్కాను పిలిచి, ఈ మనుషునితో కూడా వెళ్ళదవా అని ఆమె అడిగినప్పుడు వెళ్ళదనెను. కాబట్టి వారు తమ సహోదరి అయిన రెబ్కాను, ఆమె దాదిని, అబ్రహాము సేవకుని
అతనితో వచ్చిన మనుషులను సాగనంపినప్పుడు వారు రెబ్కాతో, మా సహోదరి నీవు వేవేలకు తల్లి వదువుగాక, నీ సంతతి వారు తమ మగవారి గవిని స్వాధీనపరుచుకుందరు గాక అని ఆమెను దీవింపగా. థ్యాంక్ యూ అమ్మా. ఇంకొకటి మనకేం కనిపిస్తుంది, లోతులో మనం వెళ్దాం. ఒకటి, బెతువేల్కి ఇంకా లాభానికి మనసు మార్చుకునేటకు అవకాశం ఇవ్వట్లేదు ఎలియజరు. ఇంకొకటి, అది కూడా చాలా ముఖ్యమైన విషయం. గో బ్యాక్ టు ద ప్రీవియస్ స్లైడ్ బ్రదర్, ప్రీవియస్ స్లైడ్. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఆయన యజమాని పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో ఎలియజరు మనకు అర్థమవుతుంది. అంటే ఒక దాసుడు యజమాని దగ్గర ఏ మాటలు ఆశిస్తాడండి? నమ్మకమైన మంచి దాసుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నమ్మకంగా నువ్వు పనిచేసావు. ఏ దాసుడన్నా యజమాని దగ్గర ఆశించే మాటలు ఏంటంటే, నువ్వు చక్కగా పనిచేసావు, నమ్మకంగా పనిచేసావు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఇప్పుడు ఎలియజరు ఆయన పని విజయవంతంగా ముగించి అబ్రహాం దగ్గర వెళ్ళినప్పుడు ఈ మాటలు వినడా అండి? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. గివ్ మీ yes or no, give me yes or no. Will he not hear those wonderful words of his master? Yes, right answer. ఇంకొక విషయంలో కూడా మరి కనెక్ట్ చేస్తున్నాను నేను కొత్త నిబంధనతో. నేనేం చెప్పాను? we take a 360-degree perspective. Unless we connect to New Testament, the purpose behind Bible study is not achieved. మొదటి దాసుడు ఈ తలాంతుల ఉపమానంలో వెంటనే వెళ్ళి ఇచ్చిన తలాంతులతో ఆయన వ్యాపారం చేసెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒకసారి చదువుదామా? 25వ అధ్యాయం 16వ వచనం. బ్రదర్ ఒకసారి డిస్ప్లే చేయండి. NIVలో మనం చదువుదాం. 25వ అధ్యాయం మత్తయి సువార్త 16వ వచనం. నేనే చదివిస్తాను బ్రదర్. మత్తయి సువార్త 25:16 ఏమని రాయబడి ఉన్నది? మొదటి దాసుని గురించి. ఆయన ఎల్లుండి నుంచి వ్యాపారం చేద్దాం, అవతల ఎల్లుండి నుంచి వ్యాపారం చేద్దాం ఇచ్చిన తలాంతులతో. ఇంకా యజమాని ఎప్పుడొస్తాడో మనకేం తెలియదు కదా, కొంచెం రెస్ట్ తీసుకుందాం. అలాగా ఆయన స్పందించాడా, లేకపోతే ఆయన బాధ్యతలని వెంటనే నెరవేర్చడం విషయంలో వేగం చూపించాడు? మత్తయి సువార్త 25వ అధ్యాయం 16వ వచనం. బ్రదర్ ప్లీజ్ డిస్ప్లే. చూడండి. 25వ అధ్యాయం ఒక్కసారి మనం చూద్దాం. The man who had received 5 talents went at once. Hallelujah, praise the Lord. Wherever you are, say hallelujah, say amen. Wherever you are, went at once. At once మీద ఒక్కసారి హైలైట్ చేయండి బ్రదర్. And put his money to work and gained 5 more. యజమాని తిరిగి వచ్చినప్పుడు, ఈయన లెక్కలు ఇచ్చినప్పుడు ఎంతగా మెచ్చుకున్నాడు ఆయన. వెల్ డన్ మై ఫెయిత్ఫుల్ సర్వెంట్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను కూడా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో పనిచేసే ముందు ప్రైవేట్ సెక్టర్ కంపెనీలో పనిచేసేవాడిని. ఐ వాజ్ సెల్లింగ్ జిరాక్స్ మిషన్స్ ఇన్ BPL ఇండియా. ఐ నెవర్ ఫర్గెట్ దిస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మైండ్. నా సొంత సాక్ష్యం. ఎంతమందికి డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ అంటే తెలుసు? ఫార్మస్యూటికల్ కంపెనీ, చాలా ఫేమస్ కదా. కెన్ ఐ సీ సమ్ ఎసెస్? ఓకే. అయితే నేను వాళ్ళకి జిరాక్స్ మిషన్ అమ్మిన దినం నాకు బాగా జ్ఞాపకం ఉంది. ఆర్డర్ తెచ్చినప్పుడు చాలా సంతోషించాను, కానీ వాళ్ళ పేమెంట్ సరిగా టైంలో ఇవ్వట్లేదు వాళ్ళు. మా సీనియర్ ఆఫీసర్ గారు, ఏం సురేష్ ఏమవుతుంది, ఎందుకు పేమెంట్ రావట్లేదు అని నన్ను రోజు అడిగేవారు. కానీ ఏ దినము నాకు వాళ్ళ పేమెంట్ వచ్చిందో, చెక్ నా చేతిలో అందిందో, వేరే పెండింగ్ వర్క్స్ కూడా ఉన్నాయి అందుబాటులో. వాళ్ళ ఆఫీస్ అమీర్పేటలో ఉంటుంది, వేరే పనులు కూడా అమీర్పేటలో ఉన్నాయి. కానీ నేను వెంటనే ఆ చెక్ తీసుకొని మా ఆఫీస్కే పరిగెత్తాను. హిమాయత్ నగర్లో ఉంటుంది BPL ఆఫీస్. వెళ్ళి మా బాస్కి ఫస్ట్ ఆ చెక్ చూపించాను. ఆర్ యు అండర్స్టాండింగ్? సో ఎలియజర్ మనసులో ఎంత ప్రేమ ఉందో ఆయన యజమాని పట్ల.
అది కూడా మనకు అనిపిస్తుంది. నా యజమాని మాటలు నేను వినాలి, మంచి దాసుడా అనే మాట వినాలి, నేను ఆలస్యం చేయడానికి వీల్లేదు, వెంటనే వెళ్ళాలి. ఎందుకంటే విజయం ఇచ్చాడు దేవుడు నా పనికి, నా పనిలో ఆయన నేను విజయం పొందేటట్లు ఆయన కృప చూపించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వెంటనే వెళ్ళాలి అని వేగం చూపిస్తున్నాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో then comes the next travel. Let's go to the next slide, brother. Next slide. మరి ఇక్కడ చూడండి, మ్యాప్ కూడా మనం చూద్దాము. ఫస్ట్ ఆన్వర్డ్ జర్నీ హెబ్రాన్ నుంచి హారాను. బ్రదర్ కూడా చక్కగా కర్సర్ పెట్టి చూపిస్తున్నారు చూడండి. హెబ్రాన్ నుంచి హారాను ఎలియజర్ వెళ్ళాడు. ఇప్పుడు తిరిగి హారాన్ నుంచి ఇజ్రాయెల్ దేశంకి తిరిగి వస్తున్నాడు. నెగేబ్ దగ్గర వచ్చి ఉన్నాడు. ఓకే, 61వ వచనం కూడా చదివినిపించమా శిరీష? రెబ్కాయు ఆమె పనికత్తెలను లేచి ఒంటలు నెక్కి ఆ మనిషిని వెంబడి వెళ్ళిరి. అట్లా ఆ సేవకుడు రెబ్కాను తోడుకొని పోయాను. 62వ వచనం. ఎక్కడ వస్తున్నారు వాళ్ళు? ఎక్కడ వచ్చినప్పుడు ఈసాకు వాళ్ళకి కనిపిస్తున్నాడు. ఇస్సాకు బెయేర్ లహోయిరేయి మార్గమున వచ్చి దక్షిణ దేశమందు కాపురం ఉండెను. నెగేవ్. సో బ్రదర్, ఆ మ్యాప్ మనం ఒకసారి చూద్దామా? కరెక్ట్ గా ప్లాటింగ్ ఉంది చూడండి. నెగేవ్ ఆర్ నెగేబ్ అనేది ఎక్కడుందో లెట్స్ లుక్ అట్ ద పిక్చర్. యా, ఎక్కడ వచ్చాడో తిరిగి ఆ నెగేవ్ అనేది అక్కడ కరెక్ట్ గా బ్రదర్ కర్సర్ పెట్టి చూపిస్తున్నారు. ఇజ్రాయెల్ దేశం కూడా చిన్నదే. కరెక్ట్ గా నెగేబ్ ఎక్కడ ఉంది కూడా మనము లొకేట్ చేయొచ్చు. అందుకే మ్యాప్ లో కూడా ఆ స్పాట్ మనకు కనిపిస్తుంది. ఆ సమయంలోనే ఇంకా బ్రదర్ కూడా ఎంత చక్కగా ఎన్లార్జ్ చేసి చూపిస్తున్నారు చూడండి. ప్రైజ్ ది లార్డ్. అయితే ఆ సమయంలోనే ఎప్పుడు వాళ్ళు ఆ చోటకు వచ్చారో, మరి నేను ఎప్పుడు చెప్తుంటాను, కోయిన్సిడెన్స్ కి ఆపోజిట్ వర్డ్ ఏంటి? ప్రావిడెన్స్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని సంకల్పం, దేవుని చిత్తం ప్రకారంగా ఆ సమయంలోనే ఈసాకు అక్కడ ప్రార్థన చేయుటకు వచ్చి ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. బట్ లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్. ప్రావిడెన్స్ 2 అమ్మా. ఇప్పుడు 62 నుంచి 66 చదవమ్మా. ఆ సమయంలోనే చూడండి. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్లి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. రెబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటె మీద నుండి దిగి, మనల్ని ఎదుర్కొనుటకు పొలములో నడుచుచున్న ఆ మనుషుడు ఎవరని దాసునితో అడగగా, ఇతడు నా యజమానుడని చెప్పాను గనక ఆమె ముసుగు వేసుకొనెను. అప్పుడు ఆ దాసుడు తాను చేసిన స్లైడ్ ఆల్సో ఆమె ముసుగు వేసుకున్నాను. ఎంత డిగ్నిఫైడ్ గా బిహేవ్ చేస్తుందో ఒకసారి మనం చూద్దాం. కంటిన్యూ సిస్టర్. 66వ వచనం వరకు వచ్చేయండి. అప్పుడు ఆ దాసుడు తాను చేసిన కార్యములన్నీ ఇస్సాకుతో వివరించి చెప్పాను. ఇస్సాకు తల్లి అయిన సారా గుడారములోనికి ఆమెను తీసుకొని పోయాను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను. అతడు ఆమెను ప్రేమించాను. అక్కడ మనం ఇక్కడ చాలా ముఖ్యమైన ఒక పాయింట్ కి మనం వస్తున్నాం. ఈ పెళ్లి విషయంలో మనం గమనిస్తే A to Z మరి చెప్తున్నాం. A to Z అంటే ప్రారంభం నుంచి చివరి వరకు దేవుని సంకల్పం ఎలాగుందో మనకి తేటగా కనిపిస్తుంది. హారానికి వెళ్ళినప్పుడు ఎలియజర్, ప్రభువా బెతియేల్ కుటుంబం ఎక్కడుందో నాకు తెలియదు, ఈ విశాలమైన ప్రాంతంలో నేను ఎలాగెతకాలి అని ఆయన దేవుని వైపు చూసి ప్రార్థన చేశాడు. ప్రభువా, ఇక్కడ కనికలు వస్తున్నారు ఈ బావి దగ్గర నీళ్ళు తోడుకుండుటకు. ఎవరు నీ సంకల్పం ప్రకారంగా ఉన్నారో, ఏ కన్యకని నువ్వు ఎన్నుకున్నావో మా యజమాని కొడుకు కొరకు, ఆమె ఇలాగ ప్రవర్తించాలి ప్రభువా. నేను నీళ్లు అడిగినప్పుడు నా కొరకే నీళ్లు తోడి ఇయ్యటం కాదు, నా ఒంటెలకు కూడా నీళ్లు పోయేటకు ఆమె సిద్ధంగా ఉండాలి అన్నప్పుడు రానే వచ్చింది రెబెకా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కోయిన్సిడెన్సా, ప్రావిడెన్సా?
గివ్ మీ అన్ ఆన్సర్. ఆ టైంలోనే రెబెకా రాట. Providence. ఆన్సర్. ప్రావిడెన్స్. దేవుని చెయ్యి ఉంది, దేవుని సంకల్పం ఉంది, దేవుని చిత్తం ఉంది. ఇంకా ఇక్కడ కూడా చూడండి, జాగ్రత్తగా మనం చూద్దాము. ఆమె వెళ్ళి ఫస్ట్ అబ్రహాంని కలవటము, దాని తర్వాత అబ్రహాం ఈసాక్ని ఇంట్రడ్యూస్ చేయటం అట్లేం జరగలేదు. ఈసాకు ప్రార్థన చేయటకు అక్కడ పొలంకి వచ్చి ఉన్నాడు. ఆ సమయంలోనే రెబెకా ఆయనకు ఎదురవుతున్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ రెబెకాకి ఈసాకు ఎదురవుతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అక్కడ కూడా దేవుని సంకల్పం ఎంత తేటగా మనకు కనిపిస్తుందో దాన్ని నేను ఎంఫసైజ్ చేస్తున్నాను. ఆర్ యు ఆల్ విత్ మీ? దేవుని పిల్లల జీవితంలో ప్రాముఖ్యమైన సంఘటనలు అకస్మాత్తుగా జరుగుటకు వీలేదు. ప్రతిదీ ఆయన సంకల్పం ప్రకారంగానే జరుగుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కొన్ని ప్రాముఖ్యమైన మైల్ రాయి సంఘటనలు ప్రతి విశ్వాస జీవితంలో ఉంటుంది. ఆయన ఎక్కడ ఉద్యోగం చేయాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, పుట్టిన పిల్లలను ఎలాగ పెంచాలి, ఏ సంఘంలో దేవుని ఆరాధించాలి, ఇదంతా కూడా చాలా ప్రాముఖ్యమైన మైల్ రాయి సంఘటనలు. ఈ మైల్ రాయి సంఘటనల మీద ఒక వ్యక్తి రక్షణ, ఆయన సురక్షితంగా పరలోకం చేరటం, ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటుంది. ఈ విషయాల్లో ఎప్పుడు ఒక క్రైస్తవుడు ఆయన జీవితాన్ని పరిపూర్ణంగా పరమ తండ్రి చేతిలో సమర్పించుకుంటాడో అన్నిటికంటే శ్రేష్టమైనది సరి అయిన సమయంలో సరి అయిన చోటలో జరిగేటట్లు దేవుడు కృప చూపిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండ్? ఎవరెవరు వాళ్ళ జీవితాలని దేవుని చేతిలో సమర్పించుకున్నారు, ఎవరు ఆయన నీతి, ఆయన రాజ్యం కొరకు జీవిస్తున్నారో, మత్తయి సువార్త 6:33 ఏం చెప్తుంది? వాళ్ళ జీవితాల్లో దేవుని దీవెనలు కుమరింపబడతాయి సరి అయిన సమయంలో. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇక్కడ మనం కొంచెం లోతులో వెళ్దాం. నేనేం చెప్పాను? ఈసాకు యేసు మధ్యన పోలికలు ఉన్నాయి అని చెప్పాను, అవునా? చాలా లోతైన విషయం నేను ఇప్పుడు చివరిలో చెప్పి నేను ముగించబోతున్నాను. ఏమనంటే, మనము క్రైస్తవులంగా యేసుక్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షకుడుగా అంగీకరించటము, ఆయన పెళ్లి కుమార్తె అవ్వటము, ఆయన పెళ్లి కుమారుడై ఉన్నాడు కదా, మనం ఆయన పెళ్లి కుమార్తె అవ్వటము అది అకస్మాత్తుగా జరిగిన సంఘటన కాదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-5 వచనాలు చదవమా. బైబిల్స్ లో అండర్లైన్ చేసుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-5 వచనాలు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. జగత్ పునాది వేయబడక ముందే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రావిడెన్స్, కోయిన్సిడెన్స్ అండి మనం క్రైస్తవులం అయ్యాము అని అంటే? ఏమనుంది? ఫర్ హి చోజ్, నేను ఇంగ్లీష్లో చదువుతున్నాను. ఫర్ హి చోజెస్ ఇన్ హిమ్ బిఫోర్ ద క్రియేషన్ ఆఫ్ ద వరల్డ్ టు బి హోలీ అండ్ బ్లేమ్లెస్ ఇన్ హిస్ సైట్. ఇన్ లవ్ హి ప్రీడిస్టైన్డ్ us to be adopted as his sons through Jesus Christ in accordance with his pleasure and will, to the praise of his glorious grace which he has freely given us in the one he loves. For he chose us in him before the creation of the world. Are you understanding? ఏ క్రైస్తవుని సాక్ష్యం అన్న మీరు తీసుకోండి, ఆయన జీవితంలో ఒక ఐగుప్తు శ్రమల అనుభవం అనేది ఉంటుంది. లేకపోతే రక్షకుని విలువ ఆయనకు తెలియదు. ఒక వ్యక్తి క్రైస్తవుడు అవుతున్నాడు అంటే పాపంలోనే విడిచిపెట్టుట కాదు, ఆయన హక్కులకు కూడా ఆయన చనిపోతున్నాడు. సో ఇంత పెద్ద నిర్ణయం ఆయన తీసుకుంటున్నాడు ఒక క్రైస్తవుడు అని అంటే, ఇబ్బందిలో ఉంటేనే ఒక రక్షకుని విలువ తెలుస్తుంది, ఒక రోగికి ఒక వైద్యుని విలువ తెలుస్తుంది. నేను సింపుల్ ప్రశ్న నేను మీ ముందు తీసుకొని వస్తున్నాను. యోసేఫ్ సమయంలో ఫారో రాజు ఇజ్రాయేలీల పట్ల చాలా ప్రేమపూర్వకంగా ఉన్నాడు. ఆ సమయంలో మోషే వచ్చి రండి కానాన్ దేశంకి వెళ్దాము అంటే, ఇజ్రాయేలీలు గోషేన్ అనే ప్రాంతంలో ఉన్నారు, అక్కడి నుంచి ఒక అడుగన్నా వేస్తారా? అడుగుతున్నాను నేను మిమ్మల్ని. ఫారో ప్రేమించే సమయంలో, ఫారో వాళ్ళ పట్ల మంచి క్రియలు చేసే సమయంలో
రండి మనం అందరం కానాన్ దేశంకి పోదామంటే ఎవడన్నా ఒక్కడన్నా అడుగు వేస్తాడా? కానాన్ దేశం లేడు. లేడు. సో అక్కడ ఉన్న సమస్య రక్షకుని విలువ ఏంటో వాళ్ళకి చూయించింది. ఫారో, మోషే టైంలో ఉన్న ఫారో దుష్టుడు, నానా ఇబ్బందులు పెడుతున్నాడు. వీళ్ళు విమోచన కోరుకుండే సమయంలో మోషే వీళ్ళకి కనిపిస్తున్నాడు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? మన జీవితంలో దేవుడు ఏదో ఒక ఐగుప్తు అనుభవంతో కూడిన సందర్భం తీసుకొని వచ్చి ఉండొచ్చు. కొంతమందికి ఆర్థిక సమస్యలు ఉండొచ్చు, కొంతమందికి మానసిక వేదన ఉండొచ్చు. నాలాంటి వాళ్ళకి ఇంటర్మీడియట్లో నాకు డిప్రెషన్ అనే ప్రాబ్లం ఉండింది. చెడ్డ అలవాట్ల వల్ల నన్ను ఆరోగ్యం క్షీణించిపోతుంది. భౌతిక సమస్యలు ఉండొచ్చు, ఆర్థిక సమస్యలు ఉండొచ్చు, మానసిక సమస్యలు ఉండొచ్చు, సామాజిక సమస్యలు ఉండొచ్చు. ఆ సమయంలోనే రక్షకుని విలువ మనకు తెలుస్తుంది. ఆ సమస్యలు వచ్చినాయంటే కూడా దాని వెనకాల దేవుని సంకల్పం ఉంది. ఎందుకంటే ఆయన ముందే నిర్ణయించి ఉన్నాడు మనము క్రైస్తవులంగా అవ్వాలి అని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అరే, క్రైస్తవులు అయిన తర్వాత జరిగిన మంచి సంఘటనలు మంచి విషయాలు బట్టి దేవుని స్తుతించడం మంచిదే, కానీ ఏ విషయాలు మనల్ని ప్రభు వైపు నడిపించినాయో దాన్ని బట్టి కూడా కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఎప్పుడు దేవుడు నిర్ణయించాడంటే మనం క్రైస్తవులుగా కావాలి, యేసుని సొంత రక్షకుడుగా అంగీకరించాలి, ఇంకా ఆయన పెళ్లి కుమార్తె అవ్వాలని ఎప్పుడు నిర్ణయించాడంట? జగత్ పునాది వేయక మునిపే. ఆర్ యు అండర్స్టాండింగ్? ఈసాక్ రెబెకా కేసులో మనకేం కనిపించింది? అరే, అన్ని దేవుని సంకల్పం ప్రకారంగానే జరుగుతుంది. అన్నీ, నాట్ వన్ ఈవెంట్ టుక్ ప్లేస్ బై కోఇన్సిడెన్స్. ఎవ్రీథింగ్ వాస్ టేకింగ్ ప్లేస్ యాజ్ పర్ ప్రావిడెన్స్. మన క్రైస్తవ జీవితంలో కూడా ప్రతిదీ ఆయన చిత్తం ప్రకారంగానే జరుగుతూ వచ్చింది. మనం రక్షణ పొందిన తర్వాత జరిగిన సంఘటనలు కాదు, రక్షణ వైపు నడిపించిన సంఘటనలు, మనల్ని రక్షణ వైపు నడిపించిన వాతావరణం, పరిస్థితులు అన్నీ కూడా దేవుని సంకల్పం ప్రకారంగానే జరిగింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? కొత్త నిబంధనకు మనం వచ్చి అప్లికేషన్ అనేది మనం చేయకుండా ఉంటే బైబిల్ స్టడీ వెనకాల ఉన్న ఉద్దేశం మనము సాధించినట్టు కాదు. జస్ట్ పాత నిబంధన చదివేసి ఇంకొక చాప్టర్కి వెళ్ళిపోవటం కాదు, ఇంకొక అధ్యాయంకి మనం వెళ్ళిపోవటం కాదు. పాత నిబంధన మనం ఏం చదువుతున్నామో వెంటనే వి కనెక్టెడ్ టు న్యూ టెస్టమెంట్, వి కనెక్టెడ్ టు అవర్ డే టు డే క్రిస్టియన్ లివింగ్. అప్పుడే బైబిల్ స్టడీ వెనకాల ఉన్న ఉద్దేశం మనము సాధించినట్టు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఈసాకు రెబెకా పెళ్లి అది అకస్మాత్తుగా జరిగిన సంఘటన కాదు. అలాగే మనము యేసుక్రీస్తు ప్రభువారు పెళ్లి కుమార్తె అవటం కూడా అకస్మాత్తుగా జరిగిన సంఘటన కాదు. ఒక నిజమైన సంఘటన చెప్పి నేను ముగిస్తున్నాను. నికీ క్రస్ అనే ఒక ఇప్పుడు దేవుని మంచి సేవకుడు, పేరు పొందిన సేవకుడు, ఆయన రాసిన ఆటోబయోగ్రఫీ క్రాస్ అండ్ ద స్విచ్ బ్లేడ్. నీకు ఎక్కడ నా పుస్తకం దొరికితే కూడా చదవండి, చాలా బాగుంటుంది. ఆయన అమెరికా పట్టణంలో గ్యాంగ్ లీడర్గా ఉన్నాడు. ఏమై ఉన్నాడు? గ్యాంగ్ లీడర్గా. ఆయన వేరే గ్యాంగ్స్ వలన ఆయన ప్రాణం ఎప్పుడు ఆపదలోనే ఉంటుంది. వాళ్ళు చంపుటకు ప్రయత్నిస్తూనే ఉంటారు, ఈయన కూడా వేరే వాళ్ళని చంపుటకు ప్రయత్నిస్తూనే ఉంటాడు. సో ఒక వ్యక్తి ప్రాణ ఆపద కలిగి ఉంటే ఆయనకి ప్రశాంతమైన నిద్ర పడుతుందా అండి? అడుగుతున్నాను మిమ్మల్ని. గివ్ మీ yes or no. Can he have a peaceful sleep? No. స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకునేవాడంట. ఎందుకంటే భయం, ఎప్పుడు ఎవరో వచ్చి కత్తితో పొడుస్తారో పేల్చేస్తారో అని. అయితే ఒక సేవకుడు ఆయనకు ఎదురయ్యాడు. ఈయన మనసులో ఉన్న బాధ, కంగారు అంతా కూడా పరిశుద్ధాత్మ నడిపింపు చేత ఆ సేవకు అర్థం చేసుకున్నాడు. చెప్పాడు, నీకు మనశ్శాంతి అనేది అవసరం, మనశ్శాంతి అనేది నీకు లేదు, ఇచ్చేవాడు యేసుక్రీస్తు ప్రభువారే. నువ్వు యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించిన తర్వాత వీళ్ళు నీ శత్రులు ఏదో మాయమైపోతారని కాదు, కానీ ఆయన కాపుదల ఉంటుంది. ఆయన అగ్ని కంచె నీ చుట్టూ వేస్తాడు. దాని తర్వాత నీ ప్రవర్తనను చూసి నీ శత్రులు కూడా మారొచ్చు అని ఆ సేవకుడు చెప్పాడు. ఈయన సొంత రక్షకుడుగా యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించాడు. ఆయన బయోగ్రఫీలో రాస్తాడు, దట్ డే ఐ వెంట్ టు స్లీప్ వితౌట్ స్లీపింగ్ టాబ్లెట్స్. కళ్ళు మూసాను, తిరిగి నిద్ర నుంచి లేచినప్పుడు
12 గంటలు హాయిగా నిద్రపోయాను అని రాస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. Now my simple question. If Nicky Crush did not have this problem, would he have realized the value of the Savior? No. Right now. ఆ సమస్యలో ఆయన చిక్కుకొని లేకుండా రక్షకుని విలువ ఆయనకు తెలిసేది కాదు. అన్ని కూడా దేవుని సంకల్పం ప్రకారంగానే జరుగుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? సో మనము యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించామంటే ఏ పరిస్థితులు దేవుడు మన జీవితంలో అనుమతించాడో దాన్ని బట్టి కూడా కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిద్దాం. ఎందుకంటే ఆ పరిస్థితుల ద్వారానే మనం యేసు దగ్గర నడిపింపబడాం. ఆర్ యు ఆల్ విత్ మీ? అకస్మాత్తుగా జరిగిన సంఘటన కాదు మనం క్రైస్తవంగా అవుట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-5 వచనాలు ఏమని సెలవిస్తుంది? భూమి పునాది వేయబడక ముందే దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు, సరైన టైంలో యేసుని రక్షకుడుగా అంగీకరించేటట్లు కూడా చేశాడు. సో ఈ దేవుడు, ఈ రక్షకుడు సురక్షితంగా పరలోకం మనల్ని చేర్చలేడా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రక్షణ వైపు నడిపించిన దేవుడు సురక్షితంగా మనం విధేయత చూయిస్తూ ఆయన శక్తి మీద ఆధారం పడుతూ ముందుకు సాగుతుండగా, ఆయన మీద పరిపూర్ణంగా ఆధారం పడుతూ ముందుకు సాగుతుండగా సురక్షితంగా పరలోకం కూడా చేరుస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో విల్ క్లోజ్ హియర్. రెబెకా ఆ బావి దగ్గర రావటమే కాదు, రెబెకా పెళ్లి కూడా అంతా కూడా సక్రమంగా జరిగేటట్లు దేవుడు కృప చూయించాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో విల్ క్లోజ్ హియర్. నేను ఒక చిన్న ప్రార్థన చేసి ఫ్లోర్ తిరిగి బ్రదర్ విజయ్ గారికి అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు. ఈ వేదిక మీద వచ్చిన ప్రతి వ్యక్తి బట్టి ఎంతో వందనాలు తండ్రి. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ మీ మీద ఉన్న ప్రేమ బట్టి మిమ్మల్ని ఆరాధించుటకు, మీ పిల్లలతో సహవాసం చేయుటకు, వాక్యపరంగా ఆత్మీకంగా బలపరచబడుటకు ఎంతో మంచి ఉద్దేశంలతో వాళ్ళు వచ్చి ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరుచున్నారు, దీవించున్నారు, ఆశీర్వదించున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుని నించోబెట్టి మీ మహిమార్థమై వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మాకు నేర్పించిన పాఠములు తండ్రి మేము వేరే క్రైస్తవులతో కూడా పంచుకునేటట్లు మిమ్మల్ని ప్రోత్సహించండి. అలాగే ఏం పాఠములు మీరు మాతో సూటిగా పలికారు అవన్నీ కూడా మా క్రైస్తవ జీవితంలో అమలుపరిచేటట్లు మీ కృప చూపించండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.